కేవలం జామ పండు మాత్రమే కాదు, ఔషధపరంగా చెప్పాల్సి వస్తే జామ చెట్టులో పండ్లతో పాటుగా ఆకులు, అలాగే వేరుపైన ఉండే బెరడు, పువ్వులు, పట్ట అంటే బెరడు అన్నీ కూడా ఔషధ ప్రయోజనాల కోసం మనం వాడుకోవచ్చు. ఒకటి చాలామంది ప్రాబ్లము జీర్ణశక్తి తగ్గటం, అలాగే కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం. ఇలాంటి సందర్భాల్లో జామ ఉపయోగపడుతుంది. ఈ జామ పండు మీరు తింటే జీర్ణశక్తి పెరగటానికి, విరేచనం సాఫీగా అవ్వటానికి ఇది సహాయపడుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. జామతో ప్రత్యేకత ఏంటంటే ఇది చలవ చేస్తుంది, అలాగే విరేచనాన్ని సాఫీగా అయ్యేలాగా చేస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతో పాటు ధాతువులని సమస్థితిలో ఉంచుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా లాక్సిటివ్ వాడారనుకోండి, కేవలం లాక్సిటివ్గానే పనిచేస్తుంది. ఇది మళ్ళీ మీ పేగుల స్ట్రెంత్ని కూడా పెంచుతుంది, అది దీని ప్రత్యేకత. జామ పండుని రోజు మీరు తీసుకుంటూ ఉంటే సింపుల్గా దంతాలతో కొరికి తినండి. ఆ దంతాలకి చిగుళ్ళకి కూడా మసాజ్ అవుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది, మలబద్ధకం దీంతో తగ్గుతుంది. కాకపోతే కొంతమందికి గింజలు తింటే అవి లోపల అపెండిక్స్లోకి వెళ్ళిపోయి ఇరుక్కొని అపెండిసైటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి బాగా మిగలబడినటువంటి జామ పండుని గింజలు కొరికి తీసేసి అప్పుడు తింటే మంచిది. ఇక చాలామందిని జలుబు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జలుబు అనడంతోనే జామ పండు తింటే ఇంకా జలుబు ఎక్కువ అవుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ జామలో ఉండే విటమిన్ సి వల్ల జలుబు నిజానికి తగ్గిస్తుంది. కాబట్టి దీనికి కూడా వాడుకోవచ్చు. కాకపోతే జామ బయట నుంచి తెస్తారు, శుభ్రంగా కడిగి అప్పుడు తీసుకోవటం మంచిది. ఇంకా అనుమానం ఉంటే కొంచెం ఉప్పు నీళ్ళలో కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత తీసుకోవటం మంచిది. ఇక మరొక ప్రాబ్లము, చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది, అలాగే నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాంఘిక బహిష్కరణకి తమను తామే సాంఘికంగా వేరుపరచుకోవడానికి నోటి దుర్వాసన ఒక కారణం, ఫ్రీగా ఉండలేరు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? జామ ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? సింపుల్గా ఈ జామ ఆకుల్ని, లేత ఆకులను తీసుకొని దీన్ని రెగ్యులర్గా తమలపాకునే ఉన్నట్టు నవలటమే, అంతే. దీంతో ఆ చిగుళ్ళ నుంచి రక్తం కారటం, చెడు వాసన ఇలాంటి సమస్యలు మంత్రం వేసినట్టుగా తగ్గిపోతాయి. రోజు 1 లేదా 2 జామ ఆకుల్ని నవ్వులుతూ ఉంటే చిగుళ్ళు హెల్దీగా మారటంతో పాటుగా ఆ టేస్ట్ని మీరు ఎన్హాన్స్ అంటే ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగే ఇంకొక ప్రాబ్లము జ్వరం, అలాగే జ్వరంతో పాటు కడుపు నొప్పి ఉండటం. ఇలాంటప్పుడు కూడా ఈ జామ ఉపయోగపడుతుంది. ఆకులతోటి కషాయం తయారు చేసుకోవాలి. జామ ఆకులతోటి ఎలా చేస్తారు? లేత ఆకును తెచ్చుకోండి, చిన్నగా తుంపండి, ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి బాగా బాయిల్ చేయండి. ఎంతవరకు అవ్వాలి? ఈ పెద్ద గ్లాసు పావు గ్లాస్ అవ్వాలి, 1/4 మిగలాలి. అది చిక్కటి కషాయం. దీన్ని వాడితే కడుపు నొప్పి తగ్గుతుంది, జ్వరం తగ్గడానికి కూడా సహాయపడుతుంది. లేత జామ ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దీన్ని తీసుకుంటూ ఉంటే మాటికి వచ్చే జ్వరం, కడుపు నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఇంకొక ప్రాబ్లము పంటి నొప్పి. ఈ టూత్ పెయిన్ అనేది, పన్నుపోటు అనేది గుండెపోటు కంటే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. పంటి నొప్పిలో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే పొడుస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది, ఫోకస్ చేయలేరు. అలాగే చిగుళ్ళ వాపు కూడా ఉంటుంది. అలాగే వేడి పదార్థం తీసుకోవాలన్నా, చల్లటి పదార్థం తీసుకోవాలన్నా జువ్వులు లాగుతూ ఉంటాయి. ఇంకా ఈ ఒక్కొక్కసారి అనుబంధ సమస్యల కింద దంతక్షయం ఉంటుంది. అలాగే చిగుళ్ళ వాపుతో పాటుగా దంతాలు కదులుతూ ఉంటాయి. ఇలాంటివి కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు జామ ఆకులను నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని ఉపయోగిస్తే ఈ సమస్యలు తగ్గుతాయి. ఎలా తయారు చేసుకోవాలి? జామ ఆకుల్ని తెచ్చి నీళ్ళకి వేసి బాగా బాయిల్ చేయండి, దాంతో బాగా పుక్కిట పట్టండి. దీంతో పంటి నొప్పి తగ్గుతుంది. స్పాట్లో మీరేదో ఔషధం వాడారా అన్నట్టుగా తగ్గుతుంది. అలాగే పంటి నొప్పి ఉన్నప్పుడు ఈ జామ ఆకుల కషాయంతో పుక్కిలించడంతో పాటుగా బాగా దాన్ని చిక్కటి పేస్ట్ని దంతాలపైన, చిగుళ్ళపైన కూడా రాయండి, కొద్దిసేపు అలా ఉంచండి. దీంతో ఈ నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది, జివ్వులు లాగటం అన్న సమస్య తగ్గుతుంది. అలాగే ఇంకొకటి, మన దేశంలో ముఖ్యమైనటువంటి సమస్యకి కారణం ఏంటంటే కలరా. ఈ కలరా, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు ఇవన్నీ కూడా చూస్తుండగానే ప్రాణాలని తీసేస్తాయి. ఇలాంటప్పుడు మీకు డాక్టర్లు అందుబాటులో ఉండకపోవచ్చు, మెడిసిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ చెప్పుకున్నాం కదా, జామదేముంది, అన్ని గ్రామాల్లో దాదాపు అందరి ఇళ్లలోనే ఇది ఉంటుంది. ఈ జామ ఆకులు, అలాగే పువ్వులు, అలాగే జామ పట్ట, వీటిని అన్నిటినీ కూడా తీసుకొని ఒక 10 గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి కషాయం తయారు చేసి తీసుకోవాలి. దీంతో కలరా, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు ఇవి కంట్రోల్ అవడానికి ఇది సహాయపడుతుంది. అలాగే జామ గురించి చెప్పాల్సి వస్తే అతి ముఖ్యంగా చెప్పాల్సింది డయాబెటీస్ అంటే మధుమేహం గురించి. ఈ మధుమేహంలో ఇబ్బంది ఏమిటంటే దీంట్లో పాలిఫేజియా, పాలియూరియా, పాలిడిప్సియా అని ఉంటాయి. అంటే అధికంగా దప్పికేస్తూ ఉంటుంది, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, అలాగే ఆకలి పెరిగిపోతుంది,
బరువు విచిత్రంగా తగ్గిపోతారు. ఇలాంటప్పుడు జామ ఆకుల పొడి ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. జామ ఆకుల పొడిని ఒక 3 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు జామ ఆకులను తెచ్చుకోండి, నీడలో ఆరబెట్టండి. ఆ తర్వాత మెత్తగా పొడి చేసుకొని వస్త్రగాళితం బట్టి ఫైన్ పౌడర్ని సిద్ధం చేసుకోండి. దీన్ని తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. దీని మోతాదు ఎంత అంటే 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. రోజుకి ఒకసారి. దీన్ని ఒరిజినల్ తేనెతోటి తీసుకోవచ్చు, లేకపోతే నీళ్ళకి కలిపి ఆ నీళ్లు కూడా తాగొచ్చు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆల్కహాల్ మానటానికి కూడా ఈ జామ ఉపయోగపడుతుంది. జామాకు రసాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు చొప్పున ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. లేదా ఒక 2 స్పూన్ల ఈ జామాకు రసాన్ని ఆల్కహాల్లో కలిపి కూడా తాగించవచ్చు. అప్పుడు ఆల్కహాల్ తీసుకున్న ప్రతిసారి కూడా అప్పుడు ఏమనిపిస్తుందంటే అసహ్యం కలుగుతుంది ఆ సారాయి మీద. ఎందుకంటే ఈ కాంబినేషను వెగుటుగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో స్లోగా దీని నుంచి బయటపడతారు. కాబట్టి ఈ జామ పండు లేదా ఈ జామ చెట్టు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం. దీంట్లో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, పరిరక్షించడానికి, అనేక వ్యాధుల్ని నయం చేయడానికి సహాయపడతాయి. జామ చెట్టుని మీ పెరట్లో పెంచుకుంటే అది నిజంగా మీకు ఒక వరమే, ఒక డాక్టర్ని మీతో పాటు ఉంచుకున్నట్టే. ఈ సహజ వైద్యాన్ని మనం ఉపయోగించుకుంటే జీవితం అనేది సుఖమయంగా ఉంటుంది. జామ పండును 2, 4, 6, 8 ఈ సంఖ్యలో గర్భిణీ స్త్రీ తోటి సువాసిని స్త్రీలకు పండు తాంబూలం వాయన తాంబూలంగా అందించినట్లయితే ఏ విధమైన నొప్పి బాధలు లేకుండా సుఖప్రసవం అవుతుంది అంటూ ప్రసూతి చంద్రిక అనే గ్రంథం కూడా వివరిస్తుంది. ప్రయాణాలలో ఉన్న సమయంలో జామ పండును స్వీకరించిన ఎడల ఆకలి దప్పులు ఇబ్బంది కలిగించవు, అజీర్ణ వ్యాధి మటుమాయమవుతుంది, మానసిక ఏకాగ్రత కుదురుతుంది, భగవద్ ధ్యానాన్ని ప్రశాంతంగా చేయగలుగుతాం. సనాతన ధర్మాన్ని అనుసరించి వ్రతాలను, నియమాలను, పూజలను సమర్థవంతంగా నిర్వహిద్దాం. ఇంటిలో జామ చెట్టు పెంచిన ఎడల దీర్ఘకాలికంగా వ్యాధుల చేత బాధింపబడేటటువంటి వారికి ఆ వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. కనుక తెలుసుకున్నాం, పాటిద్దాం.